అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 15 నుంచి 29 దాకా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. జాబ్ పరంగా మీకు కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పటిదాకా జాబ్ లేని వాళ్ళకైతే ఖచ్చితంగా న్యూ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ కెరియర్ కెరియర్ పరంగా కూడా మీరు చాలా ముందుకు వెళ్తారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఉన్నదానికన్నా ఇంకా మీకు ఫైనాన్సెస్ విషయంలో మెయిన్‌గా మనీ విషయంలో మీకు చాలా చేంజెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఖచ్చితంగా కెరియర్‌లో అయితే కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయి. న్యూ జాబ్ ఆఫర్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ వాళ్ళకైతే బిజినెస్‌లో తీసుకుంటే బిజినెస్‌లో అయితే కొంచెం వేరే వాళ్ళ ద్వారా మీకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఫైటింగ్స్ గానీ అట్లా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా. సో, బిజినెస్ వాళ్ళైతే చాలా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. అండ్ మీరు కొత్త బిజినెస్ గానీ, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం ఇంకా ఒక 1 ఆర్ 2 మంత్స్ వెయిట్ చేస్తేనే మీకు వేరే బిజినెస్‌లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మెయిన్‌గా బిజినెస్‌లో అయితే ఖచ్చితంగా మీకు ఇష్యూస్ ఉండే అవకాశాలైతే ఉన్నాయి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుంది బిజినెస్ చేసేవాళ్ళు. ఒకవేళ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా అనుకుంటే మటుకు కొంచెం బాగా ఆలోచించుకొని అండ్ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో అయితే ఖచ్చితంగా గొడవలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉన్నవాళ్ళైతే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ హెల్త్ వైజ్ అయితే హెల్త్ పరంగా మీకు చాలా బావుంటుంది. ఈ 15 డేస్‌లో హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. హెల్త్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉంది. ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇక్కడి నుంచి మీకు కొంచెం తగ్గే అవకాశాలైతే అంటే ముందు కన్నా బెటర్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. హెల్త్ పరంగా అయితే మీకు ఇక్కడి నుంచి చాలా బావుంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రిలేషన్స్‌లో కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలేషన్ పరంగా అయితే కొంచెం చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ, ఫైట్స్ గానీ, కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. రిలేషన్ అయితే పాజిటివ్‌గానే ఉంటుంది. బట్ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. లేకపోతే మీకు ఈ రిలేషన్‌లో ఇంకా కొంచెం ఫైట్స్ పెరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో అయితే కొంచెం ఇంకా టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడే మీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఒకవేళ మ్యాచెస్ కనుక చూస్తుంటే ఇప్పుడే ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ పరంగా అయితే అంత పాజిటివ్‌గా ఈ 15 డేస్ ఉండకపోవచ్చు. అండ్ మీ మైండ్ సెట్ కూడా కొంచెం ఇంకా టైం తీసుకుంటే బెటర్ అన్న ఆలోచనలో కూడా మీరు ఉంటారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్‌కైతే చాలా కొంచెం ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం. అంటే మీరు అనుకున్నంతగా సక్సెస్ అవ్వకపోవడం. ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఎగ్జామ్స్ గాని ఏమన్నా స్టార్ట్ అయితే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మీకు ఎగ్జామ్స్‌లో మంచి పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ హార్డ్ వర్క్ అయితే చాలా ఇంపార్టెంట్. కొంచెం డౌన్ అయితే కనిపిస్తుంది. సో, కాన్సంట్రేషన్ గూడా మీరు ఎక్కువ పెంచితేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు ఎడ్యుకేషన్‌లో ఉన్నవాళ్ళు. సో, నెక్స్ట్ అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. మీరు గనక ట్రై చేస్తే ఖచ్చితంగా అబ్రాడ్ ఎళ్ళే అవకాశాలైతే మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి మీకు. అండ్ ఇప్పుడు గనక మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసినా మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకైతే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, మీకు ఓవరాల్‌గా ఈ 15 డేస్‌లో మీకైతే కొన్ని విషయాల్లో మీకు ఇబ్బంది కలగొచ్చు. కొంచెం చిన్న చిన్న నెగెటివ్ థాట్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంచెం ఏదో ఒక విషయంలో లేకపోతే ఫ్యామిలీ వైస్ గానీ, రిలేషన్‌లో కానీ ఎందులో అయినా మీ కరెంట్ జాబ్ పరంగా గానీ కొంచెం డిప్రెషన్ అట్లా ఉండే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. డిప్రెషన్ ఉండే అవకాశాలైతే ఉన్నాయి. సో,
దాని నుంచి మీరు బయటికి రావడానికి ట్రై చేయండి. కొంచెం అప్పుడప్పుడు మీకు కొన్ని విషయాలు డిలేస్ గూడా జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో గూడా మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి వీటి నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తేనే బెటర్. ఓవరాల్‌గా అయితే మీకు పాజిటివ్‌గానే ఉంటుంది. బట్ కొంచెం చిన్న చిన్న విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్స్ అయితే ఉన్నాయి.